నమస్తే ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ నవరాత్రులలో అమ్మవారి అవతారము 4వ అవతారమైన కూష్మాండా కామాక్షి తల్లి. అసలు కూష్మాండా తల్లి అమ్మవారి అవతారం ఏంటి, ఆ అవతార వెనకాల రహస్యం ఏంటి, అసలు విశిష్టత ఏంటి, ఈ తల్లిని ఎలా పూజించాలి, ఈ తల్లి యొక్క మంత్రం ఏంటి, ఏ నైవేద్యం పెట్టాలి అనేది సవివరంగా ఇప్పుడు చూద్దాము. ఆ కూష్మాండా దుర్గాదేవి నవరాత్రులలో 4వ అవతారంగా చెప్పడం జరిగింది. ఆశ్వీజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కు అంటే చిన్న అని, ఉష్మ అంటే శక్తి అని, అండ అంటే విశ్వము అని. కు ఉష్మ అండ, కూష్మాండ తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం అన్నమాట. అయితే ఈ అమ్మవారిని పూజిస్తే ఏమేమొస్తుంది అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం అన్నమాట. అయితే ఈ కూష్మాండాదేవి ఎలా ఉంటారు అంటే, ఈ తల్లి 8 చేతులతో ఉంటూ ఆ చేతుల్లో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనస్సు, బాణాలు, ఒక తేనెతో కూడిన భాండము, ఒక రక్త భాండము ఉంటాయి. అయితే ఈ అమ్మవారి వాహనము పులి, సింహము. ఈ అమ్మవారి నుంచి 3 అమ్మవార్లు ఉద్భవించారు. అది ఎలాగో చూద్దాము. కూష్మాండాదేవి ఎడమ కంటి నుంచి అంటే కూష్మాండా తల్లి యొక్క ఎడమ కంటి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్రస్వరూపమైన తల్లి అన్నమాట. ఈ అమ్మవారికి 10 తలలు, 10 చేతులు, 10 కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతివేళ్లు, 30 కాలివేళ్లు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో తన 10 నాలుకలను కొరుకుతున్నట్లుగా నాలుక బయటపెట్టి తెల్లని పళ్ళు కలిగిన ఈ తల్లి చాలా భయంకరంగా చూడడానికి అంత విచిత్రంగా భయంకరంగా కనబడుతుంది అనమాట. అయితే ఈమె ఎక్కడ కూర్చుంటుందంట, మండుతున్న చితి మీద ఈ తల్లి ఆసనం అన్నమాట. ఈ తల్లి ఆయుధము, ఈవిడ ఆయుధాలు ఏంటంటే, ఈవిడ ధరించే ఆయుధాలు త్రిశూలము, చక్రము, బాణము, డాలు, తెంచిన రాక్షసుడి తల అన్నమాట. తల తిరిగిన రాక్షసుడి తల, పుర్రె, నత్తగుళ్ళలు, ధనువు, కర్ర ధరించి ఉంటుంది. ఈవిడని కాళీ అమ్మవారు అని పిలుస్తారు. ఎందుకు అంటే కాళీ అంటే నల్లని అని అర్థం అన్నమాట. అయితే ఈ కూష్మాండాదేవి ఈమెను మహాకాళీగా పేరు పెట్టింది. అంటే ఈ కూష్మాండాదేవి తల్లి ఎడమ కంటి నుంచి వచ్చిన ఈ తల్లి పేరు మహాకాళి అన్నమాట. కుడి కంటి నుంచి మరొక తల్లి, విచిత్రమైన ఉగ్రమైన ఒక స్త్రీ ఉద్భవించింది. ఆమె బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు ధరించి కవచము, కిరీటము ధరించి ఉంది. చేతుల్లో గొడ్డలి, త్రిశూలము, చక్రము, గద, పిడుగు, బాణము, ఖడ్గము, కమలము, జపమాల, నత్తగుళ్ళ, ఘంట, ఉచ్చు, బల్లెము, కొరడ, ధనువు, డాలు, మధుకలశము, నీటి పాత్రలు పట్టుకొని ఉంటుంది. అయితే కమలం మీద కూర్చున్న ఈ అమ్మవారు మధువుని తాగి గట్టిగా గర్జించిందంట. ఇలా ఉన్న ఈ అమ్మవారికి కూష్మాండాదేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది. మరొక అమ్మవారు కూడా ఉద్భవించింది. ఆవిడ మహాసరస్వతీట. కూష్మాండాదేవి కుడి కంటిలో నుండి వచ్చిన కాంతి నుంచి శాంతమూర్తి అయిన తల్లి ఉద్భవించింది. తెల్లటి శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ ఉద్భవించింది అనమాట. తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రుడి అంటే నెలవంకను పెట్టుకొని ఆమెకు 8 చేతులతో, వాటిలో త్రిశూలము, చక్రము, చిన్న ఢమరుకము, నత్తగుళ్ళ, గంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఈమె ముఖం చంద్రబింబంలాగా
వెలిగిపోతూ ముత్యాల నగలు అలంకరించుకున్న ఈమె రత్నాలతో చేసిన సింహాసనం మీద ఆసీనురాలై కూర్చునుంటుంది. కూష్మాండాదేవి ఈమెకు మహాసరస్వతి అని పేరు పెట్టిందనమాట. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కూష్మాండాదేవి తల్లి శరీరం నుంచి ఉద్భవించారు. అయితే మరొక శక్తి కూడా ఉద్భవించింది. కూష్మాండాదేవి దృష్టి మహాకాళి మీద పడగానే ఆమె నుండి ఒక స్త్రీ పురుషుడు పుట్టుకొచ్చారు. అంటే ఈ కూష్మాండాదేవి చరిత్ర చాలా విశిష్టమైనది. ఆమె కుడి కంటి నుంచి ఒకరు, ఎడమ కంటి నుంచి ఒకరు, ఆవిడ మూడో కంటి నుంచి ఒకరు, ఆ మళ్ళా ఎడమ కంటి నుంచి తేజస్సు నుంచి మహాశక్తి పుట్టిందనమాట. అయితే ఆ మహాకాళి అవతారమైన ఆ తల్లి మీద తేజస్సు పడగానే ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉద్భవించారు. పురుషుడికి 5 ముఖాలుగాను 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని యొక్క చర్మము పులి చర్మంలాగా ఉందిట. అయితే అతని మెడ చుట్టూ ఒక పాము కూడా ఉంది. తలపై చంద్రుని బింబం ధరించి ఉన్నాడు ఆ పురుషుడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణము, ధనస్సు, త్రిశూలము, పిడుగు, కపాలము, డమరుకము, జపమాల, కమండలము ఉన్నాయి. కూష్మాండాదేవి అతనికి శివుడు అని నామకరణం చేసింది. మహాకాళి శరీరం నుంచి పుట్టిన స్త్రీ ఎలా ఉంది, పురుషుడు ఇలా ఉన్నాడు. మరి స్త్రీ ఎలా ఉంది అంటే 4 చేతులతో తెల్లగా శరీరఛాయ కలిగి జపమాల, పుస్తకము, కమలము చేత్తో పట్టుకుని ఉన్నది. అయితే ఆమెకు శక్తి అనే పేరుని పెట్టింది కూష్మాండాదేవి తల్లి. అయితే కూష్మాండాదేవి వీళ్ళిద్దరూ కలిసి ఆమె నుంచి పుట్టారు కాబట్టి ఒకరు శివుడు అయితే మరొకరు సరస్వతి అన్నమాట. శక్తికి మారు పేరు సరస్వతి. వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళుగా పిలువబడుతున్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే బ్రహ్మ, లక్ష్మి వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. కూష్మాండాదేవి మహాలక్ష్మిని, అంటే ఈవిడ కాళీ రూపం చూస్తే కాళికా అమ్మవారిని చూసినప్పుడు శివుడు, సరస్వతి ఉద్భవించారు. వారిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు ఈవిడ మహాలక్ష్మిని చూసినప్పుడు ఇద్దరు పుట్టారు. ఒకరు పురుషుడు, ఒకరు స్త్రీ అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పురుషుడు 4 ముఖాలతో 4 చేతులతో ఎరుపు రంగు శరీర ఛాయతో కాషాయ రంగు వస్త్రం ధరించి ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామర పువ్వు, పుస్తకము, జపమాల, కలశము పట్టుకొని ఉన్నాడు. ఇతనికి ఆమె బ్రహ్మ అని నామకరణం చేసింది. అయితే ఇప్పుడు స్త్రీ ఉద్భవించింది. ఆమె ఎలా ఉందంట, తెల్లగా 4 చేతులతో అందంగా లేత ఎరుపు రంగు వర్ణంలో ఉన్న ఆమె తన 2 చేతులతో తామర మొగ్గలు, కింది 2 చేతులతో అభయముద్రలోనూ ఈ తల్లి ఉందిట. అయితే లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉన్న కూష్మాండాదేవి ఈమెకు ఏమని పేరు పెట్టారు, మహాలక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఈమె దృష్టి సోకి పుట్టిన ఈ బ్రహ్మ, లక్ష్మి ఇద్దరు సోదర సోదరీలు అవుతారన్నమాట. ఇది ఆ కూష్మాండాదేవి తల్లి మహాకాళిని చూస్తే ఇద్దరు, లక్ష్మీదేవిని చూస్తే ఇద్దరు, శక్తిని చూస్తే ఇద్దరు పుట్టారు. అంటే వీళ్ళు అన్నదమ్ములుగా వచ్చారన్నమాట, శివుడు, బ్రహ్మ, లక్ష్మి. అయితే ఇప్పుడు ఆ తల్లి యొక్క ధ్యాన శ్లోకం ఏంటంటే సురా సంపూర్ణ కలశం రుధిరా ప్లుతమేవచ దదానా హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. అది ఈ తల్లి ధ్యాన శ్లోకం అన్నమాట. అయితే 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంతో దర్శనమిచ్చి ఈ అమ్మవారికి ఇష్టమైన గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా సమర్పించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులం అవుదాము. అయితే ఇక్కడ మరొక విశేషం చెప్పాలి. ఈ 4వ రోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏ సమయంలో కలశం పెట్టుకోవాలి అనే అంశం గురించి ఇప్పుడు చూద్దాము.
4వ రోజు అనగా ఆదివారము తదియ రోజు అక్టోబరు ఆదివారము 6వ తారీఖు రాహుకాలము సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంది. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 నుంచి 4:48 వరకు ఉంది. కాబట్టి ఈ రెండూ లేని సమయం చూసుకుని అప్పుడు మీరు పూజ కనుక ప్రారంభించినట్లయితే సక్రమంగా, అప్పుడు మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చినా అది మనకి ఆ రాహుకాలం కానీ దుర్ముహూర్తం కానీ మనకి లెక్కలోకి రాదన్నమాట. అయితే ఈ అమ్మవారికి మనం ఏ మంత్రం చెప్పాలి? ఈ ధ్యాన శ్లోకం చెప్పలేని వాళ్ళు ఈ అమ్మవారికి ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః అనే మంత్రాన్ని మీరు కనుక శక్తి అనుసారం కనుక పఠించుకున్నట్టయితే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారు. నమస్తే.